శరవణ భవాయ నమః. తంత్రశాస్త్ర వండర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం దశమహావిద్యలలో భాగంగా ఈ రోజు 6వ దశమహావిద్య అయినటువంటి శ్రీ చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క సాధన అనేది ఎలా చేయాలి, ఈ సాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను మనం ఈ సాధనలో పొందవచ్చు, అలాగే ఈ సాధనలో ఎటువంటి అనుభవాలు మనకి ఎదురవుతాయి, ఇంతకు ముందు ఈ సాధన చేసి అనుభవించినటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చిన్నమస్తా అమ్మవారిని వజ్ర వైరోచని అని, ప్రచండ చండీ అని, అలాగే బౌద్ధ మతంలో వజ్రాయనంలో ఈ అమ్మవారిని వజ్ర వైరోచనిగా కూడా కొలుస్తారు. ఈ అమ్మవారికి ఇష్టమైన తిథులను మనం గమనించినట్లయితే శుక్లపక్ష చతుర్దశి ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అదే విధంగా చిన్నమస్తా అమ్మవారి యొక్క సాధన చేసినట్లయితే ఒక వ్యక్తికి ఎటువంటి కష్టతరమైన కార్యాన్ని అయినా అవలీలగా సాధించగలిగే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా రాజ్య ప్రాప్తి, రాజకీయాలలో విజయం, శత్రు విజయం, ఏదైనా విద్యను అత్యున్నతంగా సాధన చేయడానికి కావలసిన సరస్వతీదేవి యొక్క సిద్ధిని ఈ సాధన ద్వారా సాధకుడు అత్యంత సులభంగా పొందవచ్చు. ఒక వ్యక్తి జీవితాంతం అదే సాధనలో కొనసాగినట్లయితే ఆ సాధన చేసేటువంటి సాధకుడికి జీవిత అంతంలో ముక్తి విద్యగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక మనం అమ్మవారి రూపాన్ని గమనించినట్లయితే చూడడానికే మనకి భయం కలిగేటువంటి స్థితిలో ఆ రూపం అనేది ఉంటుంది. ఒకవైపు నరికివేయబడిన శిరస్సు ఒక చేతిలో ధరించి శిరస్సు తొలగించగా మిగిలిన మొండెం నుండి బయటకి వచ్చే 3 రక్తధారలతో ఉండి చేతిలో తానే స్వయంగా ఖండించుకున్న శిరస్సును ధరించి అమ్మవారి శరీరం నుండి వస్తున్నటువంటి 3 రక్తధారలలో ఒక దానిని వర్ణిని నోటిలో, మరొకటి డాకిని నోట్లో పడుతుండగా మరొకటి చేతిలో ధరించి ఉన్నటువంటి శిరస్సులోనికి పడే విధంగా ఆ అమ్మవారి రూపం ఉంటుంది. అదే విధంగా కత్తెరను ధరించి తల మీద నాగరాజు అలంకారంగా ఉండగా దిగంబర రూపంలో త్రినేత్రాలతో స్త్రీ శరీరం మీద పురుషుడు స్త్రీతో సంగమిస్తున్నటువంటి శరీరం మీద నిలబడి దర్శనమిచ్చే చిన్నమస్తాదేవిని గొప్ప తాంత్రిక శక్తిగా చూడవచ్చు. అందుకని ఈ అమ్మవారి విద్యని సాధన చేస్తున్నప్పుడు సాధనలో అత్యంత భయంకరమైన రూపాలను సాధకుడు అనుభూతి చెందుతాడు. అందుకనే దశమహావిద్యలు అన్నిటిలో ఇదే అత్యంత భయంకరమైన ఉగ్ర విద్యగా చెప్పబడింది. చిన్నమస్తాదేవి యొక్క జన్మ వృత్తాంతం అనేది మనకి సంస్కృతంలో ఉన్నటువంటి ప్రాణతోషి తంత్రంలో ఈ అమ్మవారికి సంబంధించిన అనేక రహస్యాలను మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మవారి యొక్క రూపమే ఆ పేరులోనే ఉన్న చిన్న మస్తా అంటే చిన్నమైనటువంటి మస్తకం కల దేవి అని అర్థం. చిన్న అంటే విభజించబడిన, మస్తా అంటే మస్తకమనగా తలభాగమని అర్థం. ఇక ఈ అమ్మవారికి సంబంధించిన అత్యంత గొప్ప విద్యా రహస్యాలు అన్ని ఉత్తరాది వైపు మాత్రమే ఉన్నాయి. అక్కడ వజ్రేశ్వరి, వజ్రవారాహి, చిన్నముండ, విరూప అనే పేర్లతో అమ్మవారిని పూజిస్తుంటారు. అదే విధంగా టిబెట్ లాంటి ప్రాంతాలలో బౌద్ధులు కూడా ఎక్కువగా అమ్మవారిని వజ్ర వైరోచని అన్న పేరుతో ఆరాధిస్తారు. చిన్నమస్తాదేవి అనుగ్రహంతోనే గణపతి ముని గారు లోహాన్ని పట్టుకుంటే బంగారమయ్యే శక్తిని కూడా సిద్ధి పొందారు. కానీ ఈ విద్యను ఆయన చాలా రహస్యంగా ఉంచారు. చిన్నమస్తాదేవి కాళీ తత్వాలు చూడడానికి చిన్నపాటి భేదంతో ఉన్నప్పటికీ కాళీదేవి శరీరంలో అంతటా వ్యాపించే విద్యుత్ శక్తి అయితే శరీరంలో కేవలం వెన్నుపామును, కుండలిని, సుషుమ్నా నాడిని పట్టుకొని ఉండేది చిన్నమస్తాగా చెప్పవచ్చు. చిన్నమస్తాదేవి అమ్మవారు పక్కనున్నటువంటి యోగినులు అయినటువంటి డాకినీ దేవిని ఇడానాడిగా, వర్ణినీ దేవిని పింగళా నాడిగా, మధ్యలో ఉన్న చిన్నమస్తాని సుషుమ్న నాడిగా భావించాలని తాంత్రిక సాధకులు ఈ విధంగా సాధన చేస్తుంటారు. ఈ సాధనలో సిద్ధి పొందిన సాధకులు కాశీలో సాధన చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి కంటి చూపుతో ఒక మహావృక్షాన్ని దగ్ధం చేయగలిగిన శక్తిని సంపాదించారు. కాశీలోని గంగా తీరంలో ఆయన సాధన చేసిన ప్రదేశం ఇప్పటికీ ఉంది. ఈ సాధన చేసేటప్పుడు నవముండాసనాన్ని ఉపయోగించి చేయడం వల్ల అత్యంత శీఘ్రమైన గొప్ప శక్తిని సాధకుడు పొందుతాడు. అంతేకాకుండా ఈ సాధనలో సాధకుడు తాను చూసే ప్రతి చూపులో తాను దేన్నైతే చూస్తున్నాడో దాన్ని చూడకుండా మూల శక్తి ప్రదేశాన్ని అంటే భూమధ్య స్థానంలో
కనుబొమ్మల మధ్య చూడగలుగుతాడో అటువంటి సాధన చేయగలిగిన సాధకుడే వజ్ర వైరోచినీదేవి అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రం పొందుతాడు. చిన్నమస్తాదేవి తనను ఉపాసించే సాధకులకి దీర్ఘాయుష్యును, వజ్రం లాంటి శరీరాన్ని, తేజస్సును, ఆరోగ్యాన్ని, శత్రు నాశనాన్ని కలిగించే సిద్ధశక్తుల్ని సంకల్ప మాత్రం చేత ప్రసాదించగలుగుతుంది. ఇక అమ్మవారి మూలమంత్రానికి వస్తే అస్య శ్రీ చిన్నమస్తా మహామంత్రస్య భైరవ ఋషి సామ్రాట్ ఛందః చిన్నమస్తా దేవత హ్రీం హ్రీం బీజం స్వాహా శక్తి శ్రీ చిన్నమస్తా దేవత ప్రీత్యర్థం జపే వినియోగ అని సంకల్పం చేసుకున్న తరువాత ఇక కరన్యాసానికి వస్తే ఓం ఆం ఖడ్గాయ స్వాహ అంగుష్టాభ్యాం నమః, ఓం ఈం సుఖడ్గాయ స్వాహ తర్జనీభ్యాం నమః, ఓం వజ్రాయ స్వాహ మధ్యమాభ్యాం నమః, ఓం ఐం ఆశాయ స్వాహ అనామికాభ్యాం నమః, ఓం అంకుశాయ స్వాహ కనిష్ఠికాభ్యాం నమః, ఓం అహ సురక్షరక్ష హ్రీం హ్రీం స్వాహ కరతల కరపుష్టాభ్యాం నమః. అదే విధంగా హృదయన్యాసానికి వస్తే ఓం ఆం ఖడ్గాయ స్వాహ హృదయాయ నమః, ఓం ఈం సుఖడ్గాయ స్వాహ శిరసే స్వాహ, ఓం వజ్రాయ స్వాహ శిఖాయై వషట్, ఓం ఐం ఆశాయ స్వాహ కవచాయ హుం, ఓం అంకుశాయ స్వాహ నేత్రత్రయాయ వౌషట్, ఓం అహ సురక్షరక్ష హ్రీం హ్రీం స్వాహ అస్త్రాయ పట్ భూర్భువస్సువరోమితి దిగ్బంధ అని దిగ్బంధనం చేసుకొని తరువాత లమిత్యాది పంచపూజలు చేసి, ఒకవేళ మీకు గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాల జపం చేసిన తరువాత అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని సాధన చేయాలి. అయితే ఈ మంత్ర జపాన్ని సిద్ధి పొందాలనుకున్న సాధకుడు ఈ మహావిద్య మంత్రాన్ని 4 లక్షల సార్లు జపించాల్సి ఉంటుంది. ఈ జపానికి సంబంధించిన రోజులు అనేవి 11 గాని 21గా గాని 41 రోజులలో కానీ పూర్తి చేసి 0.40,000 సార్లు మారేడు మోదుగ పుష్పాలతో కానీ మారేడు ఫలాలతో కానీ హోమం చేసినట్లయితే ఈ మంత్రానికి సిద్ధి భాగం పూర్తవుతుంది. అలాగే పురస్చరణ అంగాలైనటువంటి దశాంశ హోమం తరువాత నిర్వహించే తర్పణ భాగం అనేది చిన్నమస్తాదేవి యంత్రాన్ని ఒక పళ్ళెంలో ఉంచి కుంకుమ, అక్షతలు, శుద్ధ జలం, గంధ పుష్పాలతో అర్చించి వాటితోనే తర్పణ చేయాలి. ఇక అందులో దశాంశమైనటువంటి మార్జనం అనేది యంత్రాన్ని ముందు ఉంచుకొని ఒక పువ్వుతో శుద్ధ జలంతో కానీ కుంకుమ కలిపిన జలంతో కానీ మంత్రాన్ని పఠిస్తూ ఆ యంత్రానికి ఆ పువ్వుతో మార్జన చేయాలి. ఇక చివరి భాగమైనటువంటి భూతతృప్తి కోసం భోజనం అనేది అర్హత కలిగిన వ్యక్తులకు మీ శక్తి కొలది అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపయోగించడానికి, అమ్మవారి యొక్క మంత్రసిద్ధి కోసం నేను ఈ విధంగా అన్న సంతర్పణ చేస్తున్నానని చెప్పి చివరి భాగాన్ని పూర్తి చేసినట్లయితే ఒక పురస్చరణ భాగం పూర్తి అవుతుంది. ఆ తరువాత నుంచి మనం ఇష్టం వచ్చిన కామ్యకర్మల కోసం అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపయోగించుకోవడానికి అర్హత ఏర్పడుతుంది. మరెన్నో రహస్యమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం మా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మమ్మల్ని సంప్రదించండి. శుభం. ఓం శరవణ భవాయ నమః.